హాయ్ గైస్, వెల్కమ్ టు ద కుకింగ్ ఛానల్. ఈరోజు వచ్చేసి గుత్తొంకాయ కర్రీ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో వచ్చేసి వాటర్ తీసుకుని గుత్తొంకాయని 4 సైడ్స్గా కట్ చేసేసి నీళ్ళలో వేసేయండి. దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి వాష్ చేసుకోండి 5 మినిట్స్కి. ఎందుకంటే ఆ చేదు అనేది ఉండకూడదు వంకాయలో. అందుకని 5 మినిట్స్ నేను దీన్ని నీళ్ళలో పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏమని చూద్దాం. 2 స్పూన్స్ ఆయిల్ వేయండి ఫస్ట్ ఒక బాండిల్లో. దాని తర్వాత మేము 5 మినిట్స్ వచ్చేసి వంకాయని నీళ్ళలో వేసాం కదా, దాన్ని తీసేసి దీంట్లో ఫ్రై చేయాలి ఒక 5 to 10 మినిట్స్ వరకు. ఆయిల్లో ఫ్రై చేయండి దీన్ని. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి వంకాయని, అప్పుడు ఆ టేస్ట్ అనేది ఉంటుంది. ఇది లో ఫ్లేమ్లో 20 మినిట్స్ మగ్గాలి వంకాయ, అది నూనెలోనే మగ్గాలి. ఇది ఇట్లా క్లోజ్ చేసేసి పెట్టేసేది 20 మినిట్స్. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి, అప్పుడు ఆ వంకాయ అనేది బాగా మగ్గుతుంది ఆయిల్లో. దాని తర్వాత మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. అంతలోపల వంకాయ ఏగిని ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఫస్ట్ ఆ మసాలా అంతా ఫ్రై చేద్దాము. ఫస్ట్ వచ్చేసి గోడంబి, దాని తర్వాత వచ్చేసి ధనియాలు, దాని తర్వాత వచ్చేసి పట్టా లవంగం. ధనియాలు వచ్చేసి 2 స్పూన్స్, లవంగం వచ్చేసి ఒక 3-4 తీసుకోండి, పట్ట వచ్చేసి ఒక 2, గోడంబి ఒక 7-8. ఎందుకంటే ఆ మసాలా వచ్చేసి గుత్తొంకాయకి గోడంబి వేస్తేనే టేస్ట్ ఉంటుంది, అందుకనేసి గోడంబి అనేది కంపల్సరీ. ఈ మసాలా అనేది ఫుల్ బ్రౌనిష్ కలర్లో ఉండాలి, అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇదే ఉంటుంది. దాని తర్వాత 1/2 స్పూన్ గసాలు వేసుకోవాలి. దాని తర్వాత ఇది కొంచెం లైట్గా రోస్ట్ అయింది, ఇంకా చాలు, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మసాలా వచ్చేసి మిక్సీకి వేసుకోవాలి. ఇది ఫైన్ పేస్ట్గా వచ్చి గ్రైండ్ చేయాలి. ఫైన్ పేస్ట్ అయింది, దీంట్లో కొంచెం లైట్గా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొనేసి ఆ మిక్చర్ని సైడ్లో పెట్టేసుకోండి. దాని తర్వాత మనం ఏం చేయాలో నేను చెప్తాను. అంతలోపు ఈ వంకాయలు వచ్చేసి నూనెలో బాగా ఫ్రై అవ్వాలి, ఆ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఆ కలర్ చేంజ్ అయినప్పుడు ఆ మసాలా బాగా పట్టుకుంటుంది వంకాయకి, అందుకనేసి బాగా ఫ్రై చేయాలి. అన్ని సైడ్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే ఇంకొక 5 మినిట్స్ ఉండి ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఒక మిక్సీలో వచ్చేసి గార్లిక్, జింజర్ వచ్చేసి ఒక 2 స్లైసెస్, గార్లిక్ వచ్చేసి ఒక 5, దాని తర్వాత కొబ్బరి, దాని తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసి అన్నీ మిక్సీలో వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర, దీన్ని బాగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ వరకు గ్రైండ్ చేసుకొని దాని తర్వాత 2 టమాటోస్ వచ్చేసి దీంట్లోనే పేస్ట్లోనే వేయాలి. దీంతో మిక్సీకి వేసిన జార్లో వచ్చేసి జింజరు, గార్లిక్, కోకోనట్, కొత్తిమీర, టెంకాయ, దాని తర్వాత మనము టమాటో యాడ్ చేసి గ్రైండ్ చేసిన పేస్ట్ ఇది బాగా గ్రైండ్ అయినాక మనం చూసుకోవాలి వంకాయలు బాగా ఫ్రై అయింది అనేసి. వంకాయలు ఇంకొంచెం ఫ్రై అయింది, దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో నేను చూపిస్తాను. వంకాయలు తీసేసి ఒక సైడ్లో పెట్టేసుకోండి. బాగా ఇది బ్రౌనిష్ కలర్లో వచ్చింది అంటే వంకాయ అనేది బాగా మగ్గింది అనేసి. మనం సపరేట్గా గ్రేవీలో మగ్గినచ్చే అవసరం ఏం లేదు. ఈ కడాయిలోనే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏమనే చూద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని
2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ మస్టర్డ్, జీరా అంటే జీలకర్ర, ఆవాలు 1 స్పూను. కొంచెం చిట్పట్లాడాలి, అప్పుడే అది 1 స్పూన్ జీరా, 2 ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ ఇలా వేసి ఫ్రై చేయండి. 2 ఆనియన్స్, కర్రీ లీవ్స్ కొన్ని, దాని తర్వాత 2 మిర్చి సన్నగా సెంటర్లో కట్ చేసేసి వేయండి. కొంచెం ఇది బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి ఇది బాగా ఒక బ్రౌనిష్ కలర్ వచ్చినాక మనం ఆల్రెడీ మిక్సీలో టమాటోస్, గార్లిక్ అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకునింది ఆ మిక్చర్ వచ్చేసి దీంట్లో వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయినాక ఇలా వేసుకుంటే బాగుంటుంది. అది ఆ మిక్చర్ వచ్చేసి ఆ గ్రేవీలోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యేసి మనకి ఎలా తెలియాలంటే ఆయిల్ అనేది పైనకి రావాలి, ఇది అప్పుడే మగ్గినట్టు అనేసి మనకు తెలుస్తుంది. వన్స్ ఆనియన్ ఫ్రై అయిపోయాక ఈ మిక్చర్ దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకు అన్నీ గ్రైండ్ చేసేస్తున్నామంటే ఆ మసాలా అనేది గుత్తి వంకాయకి పట్టుకోవాలనేసి అన్నీ గ్రైండ్ చేసుకున్నాం. మనము అలానే పీసెస్గా వేసుకుంటే ఆ మిక్చర్ అనేది అది వంకాయకి అనేది పట్టుకోవద్దు, అందుకనేసి అన్నీ గ్రైండ్ చేసి మసాలాస్ ఇలా వేసి చూపిస్తున్నాం మీకు. ఇది మగ్గుతుంది. దాని తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ మిక్చర్ చేసి పెట్టినాం కదా, గసాలు, ధనియాలు, దాని తర్వాత వచ్చేసి గోడంబి, కొబ్బరి అంతా గ్రైండ్ చేసి పెట్టున్నాము. ఈ మసాలా వచ్చేసి ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలి. దీంట్లో యాడ్ చేసేసి ఇది బాగా ఆయిల్ వచ్చే వరకు మగ్గాలి ఈ 2 మసాలాస్. నేను ఒకేసారి వేసి చూపిస్తున్నాను ఎందుకంటే 2 బాగా ఫ్రై అవుతే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇది బాగా ఏగనిచ్చేసినాక 2 మిక్చర్ బాగా ఏగాలి, అప్పుడు ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్. ఎందుకంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ నేను పోస్తున్నానంటే ఆ పచ్చి వాసన అనేది తెలియకూడదు అనేసి నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. అది మగ్గుతా అది గ్రేవీ లాగా అయిపోతుంది, అందుకనేసి 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కొంచెం ఒక 5 to 6 minutes బాయిల్ చేసుకోవాలి దీన్ని. 2 మసాలా గ్రైండ్ చేసుకుని మొత్తం వచ్చేసి పొడి చేసుకునింది, మళ్ళీ వచ్చేసి ఒక టమాటో ఎన్ని వేసి గ్రైండ్ చేసింది. 2 మసాలా ఒకేసారి వేసేసి బాగా ఫ్రై చేసి దాని తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాగా బాయిల్ చేసేయాలి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఏమేమి ఐటమ్స్ రిక్వైర్డ్ అని అన్నీ పెడతాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో సెక్షన్లో వచ్చేసి కమెంట్స్ చేయండి, సో దట్ నేను క్లారిఫై చేయగలుగుతాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే. ప్లీజ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇది కొత్తగా ఓపెన్ చేసిన ఛానల్ కాబట్టి మీ లైక్ సబ్స్క్రైబ్ చేస్తే అప్పుడు ఈ వీడియోస్ అనేది చేస్తే మేము ఫార్వర్డ్ పోతాము. 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా, పసుపు వేసిన తర్వాత వచ్చేసి గరం మసాలా 1 స్పూన్, అన్నీ లైక్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే అన్నీ వేసుకోవాలి. గరం మసాలా, పసుపు, కారం వచ్చేసి కారం 1 స్పూన్. కారం మీ టేస్ట్ బట్టి వేసుకోండి. ఇప్పుడు నేను చేసే గ్రేవీకి అయితే
2 స్పూన్స్ స్పైస్ అవసరం అవుతుంది, కారం 2 స్పూన్స్. సాల్ట్ 1 స్పూన్, టేస్ట్ తగినట్టు వేసుకోండి సాల్ట్. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. 30 మినిట్స్ ఇది సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని 30 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోండి. ఆయిల్ అని మనకి ఎలా తెలియాలంటే ఆయిల్ అంతా పైనకి వచ్చేసి ఉంటుంది, వచ్చినప్పుడు ఆ కర్రీ రెడీ అయినట్టు అర్థమవుతుంది. బాగా ఇది బాయిల్ అవ్వాలి. ఇది ఆయిల్ అంతా పైనకి వచ్చిన తర్వాతే మనము వంకాయ అనేది వేసుకోవాలి. 30 మినిట్స్ బాయిల్ అయ్యే వరకు వద్దాము, అంతలోపల ఇది క్లోజ్ చేసేసి పెట్టేస్తాము. సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక 30 మినిట్స్ ఇలా సెంటర్లో వచ్చేసి మిక్స్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే ఆ కర్రీ అనేది కింద మారిపోకూడదు అనేసి. నేను స్మాల్ సైజ్ లైక్ లెమన్ సైజ్లో కొంచెం చింతపండు స్మాల్ సైజ్ చింతపండు తీసుకొని నేను నీళ్ళలో వేసేసి బాగా కొంచెం ఇది సోక్ అవ్వాలి. నేను చింతపండుని కొంచెం నానేసినాను. దాని తర్వాత వచ్చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత బాగా టెక్స్చర్ అనేది కొంచెం ఇదైంది. చూడండి ఇది బాగా బాయిల్ అవుతూ ఉంది. ఈ బాయిల్ అయ్యేటప్పుడు మనము చింతపండు తీసుకున్నాం కదా నానేసింది, అది దీంట్లో పోసుకోవాలి. కొంచెం ఆ చింతపండు పోస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనేసి నేను చింతపండు యాడ్ చేస్తున్నాను. కంపల్సరీగా కొంచెం వేసుకోండి చింతపండు దీంట్లో. దాని తర్వాత ఇది బాగా బాయిల్ అయింది, ఆయిల్ అంతా పైనకి వచ్చింది. ఇది బాయిల్ అయిన తర్వాత వంకాయలు తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి, ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వంకాయ తీసుకొనేసి కొంచెం లైట్గా అలా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఆ మసాలా అంతా వంకాయలో డిప్ అవ్వాలి, అప్పుడు ఆ మసాలా అనేది వంకాయ పట్టుకుంటుంది. వంకాయలోనే చాలా రెసిపీస్ ఉంది, నేను ఇప్పుడు వచ్చేసి వంకాయ కర్రీ చేసి చూపించినాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వంకాయ ఫ్రై ఎలా చేయాలని చూపిస్తాను, అది కానీ ఆంధ్ర స్టైల్లో చేసి చూపిస్తాను, ఎందుకంటే ఆంధ్రాలో వంకాయ ఫ్రై అనేది చాలా ఫేమస్. ఈ వంకాయ కర్రీలో వచ్చేసి రైస్లకి, చపాతీలకి, గీ రైస్కి, పలావ్కి అలాంటి దానికి బాగుంటుంది, సూపర్గా ఉంటుంది కర్రీ. మనకు గ్రేవీ కావాలంటే గ్రేవీ వేసుకోవచ్చు, లేదు మనకి బాగా నీళ్ళగా కర్రీలాగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకొని చేసుకోవచ్చు. అంటే గుత్తి వంకాయ అయినప్పుడు కొంచెం కర్రీగా చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది, ఆ మసాలా అంతా వంకాయకి పట్టినప్పుడు ఇంకా సూపర్గా ఉంటుంది. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఎక్కువ మిక్స్ చేసుకోకుండా లైట్గా జస్ట్ మధ్యలో ఇలా. ఆల్రెడీ మనం ఫ్రై చేసిన వంకాయ వచ్చేసి ఆల్రెడీ మగ్గింది కాబట్టి ఇప్పుడు ఈ మసాలా కొంచెం మసాలా వచ్చేసి వంకాయ వేసినాం కదా, అప్పుడు మగ్గి ఆ మసాలా అంతా వంకాయకి ఇదవుతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ బాగా ఇది కుక్ అవ్వాలి, ఆ ఆయిల్ అంతా పైనకి వచ్చే వరకు కుక్ అవ్వాలి, ఎందుకంటే ఆ మసాలా అంతా అప్పుడు వంకాయకి బాగా అంటుకున్నప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇది ఒక 20 మినిట్స్ కుక్ అయ్యే వరకు మనం క్లోజ్ చేసేసి పెట్టేద్దాము. చూడండి ఇది కొంచెం బాగా బాయిల్ అయ్యే వరకు నేను సెంటర్లో లైట్గా ఇలా చేస్తున్నాను, ఎందుకంటే అడుగున అనేది మారిపోవద్దు అనేసి. ఇలా ఆయిల్ అంతా ఫుల్ పైనకి వచ్చింది, ఇలా వచ్చిందంటే లైక్ ఆల్మోస్ట్ గ్రేవీ రెడీ అవుతుందని అని అర్థం. మళ్ళీ క్లోజ్ చేసి పెడతాను ఒక 10 మినిట్స్ వరకు. ఇది ఆయిల్ బాగా ఇది వచ్చింది కాబట్టి లైట్గా కస్తూరి మెంతి అనేసి వచ్చేసి ఇలా వేస్తున్నాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ వచ్చే కోసం నేను లైట్గా కస్తూరి మెంతి వేసేసి కొంచెం మిక్స్ చేసి దాని తర్వాత నేను ఒక 10 మినిట్స్ వరకు క్లోజ్ చేసి పెట్టేస్తాను.
చూడండి అది కర్రీ వచ్చేసి రెడీ అయిపోయేసింది. మీరు ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. రైస్‌లో కావాలంటే రైస్‌లో, పలావ్ కావాలంటే పలావ్‌లో, చపాతీలు దేంట్లో కావాలన్నా ఈ కర్రీని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. వంకాయ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి చూడండి వంకాయ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నేను దీంట్లో సర్వ్ చేసుకున్నా. పలావ్‌కి అయితే ఇంకా సూపర్‌గా ఉంటుంది. దాని తర్వాత మీరు కావాలంటే గ్రేవీలోకి ఇలా వేసుకొని తినవచ్చు. యమ్మీ యమ్మీగా ఉంటుంది. చూడండి నేను కట్ చేస్తుంటేనే వంకాయ కట్ అయిపోతుంది. ఇంకా నోట్లో పెట్టుకుంటే ఇంకా ఫుల్ మెల్ట్ అయిపోతుంది. ఇలా గ్రేవీ వేసుకొని మిక్స్ చేసుకొని ఆ మసాలా అనేది బాగా వంకాయకి బాగా అంటుకునింది కాబట్టి ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. మీకు కావాలంటే వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్లో కానీ యాడ్ చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అలా ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్ నేను క్లారిఫై చేస్తాను. మీకు ఇంకేమైనా కొత్త కొత్త వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను.